నా లక్ష్యం ధర్మాచారాన్ని పెంపొందించడం మాత్రమే. ఈ మధ్య కాలంలో జనులు వారి వారి యొక్క మితమైన జ్ఞానానికి పోయి పరిష్కారం, ప్రత్యామ్నాయం మీద పెట్టిన దృష్టి పురోగతి, పరివర్తన మీద పెట్టడం జరగట్లేదు. అందుమూల కారణంగా వారు చెడిపోయిందే కాకుండా ముందున్న భవిష్యత్తును కూడా చెడగొట్టడానికి ప్రధాన కారణాలుగా నిలిచి ఉన్నవారు తల్లి, తండ్రి. వీరే ప్రథమ గురువుగా నిలబడి మంచి మార్గాన్ని చూపవలసిన వారు, మార్గదర్శకాన్ని, ఉత్తమమైన ధర్మ మార్గాన్ని చూపించవలసిన వారు ఈ లోకంలో ఉన్న బాహ్యముఖ కాంక్షలకు వెళ్ళిపోయి ఒక వ్యక్తిని ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా ఎలా అయితే నిర్ధారణ చేసుకోగలుగుతామో అలాంటి స్థితికి తీసుకొని వెళ్ళవలసిన బాధ్యత కలిగిన తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని ఎంత హీన స్థాయికి దిగజార్చుస్తున్నారు. దానికి ప్రధాన కారణం గురించి మనం విశ్లేషించుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ప్రస్తుతానికి సమాజంలో నడుస్తున్నదో ఇది ఒక చండాలమైన విద్యా వ్యవస్థ. దీని గురించి మాట్లాడుకోవడం ఎంత మాట్లాడినా సరే సమయం సరిపోదు. కాకపోతే ఉన్న దాంట్లో కాస్తంత మంచిని వెతుక్కోవాలి అన్నట్లుగా ఆలోచించుకున్నట్లయితే కాస్త కూస్త అయినా సరే ధర్మాన్ని, వ్యక్తిగత సౌశల్యాన్ని పెంచే రీతిలో ఉన్న పాఠశాలలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి ఏదో తుచ్చమైన వాటి కోసం, పనికిరాని వాటి కోసం, ఇంకే ఏదో డబ్బులు ఎక్కడ ఫీజు ఎక్కువ ఉంటే అక్కడ విద్యా వ్యవస్థ బాగుంటుందన్న పిచ్చితనంతో సెయింట్ మేరీస్, ఎస్టీ మేరీస్, పీటర్సన్ ఇట్లాంటి చండాలమైన ఇలాంటి మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై అని పలకడానికి కూడా ఒప్పుకోనటువంటి స్కూల్స్లో మా తెలుగు తల్లికి మెల్లపూదండ అనే కనీస తెలుగు తల్లిని గురించి కూడా కీర్తించడానికి నోచుకున్నటువంటి స్కూల్స్లో తీసుకొని వెళ్ళి మీ పిల్లల్ని చదివించడం అన్నది నిజానికి ఇది ఎంతో సిగ్గుపడవలసిన విషయం. జానీ యశ్పాప అది నేర్చుకోవడం వల్ల వాడి క్యారెక్టర్ మోల్డ్ అయ్యేది ఏమీ ఉండదు. వాడి గుణం సద్గుణంగా మారడానికి ఎటువంటి అవకాశము లేదు. కానీ అలాంటి రైమ్స్ తోటి పిల్లాడు ఎదుగుదల అన్నది ఎంత మాత్రం ఉపయోగకరం కాదు. ఎదుగుదల అన్నది ఎప్పుడైనా సరే అది ధర్మానికి అనుకూలంగా ఉన్నంత వరకే అది ఎదుగుదల అన్నది చెప్పడానికి సాధ్యపడుతుంది. అధర్మంగా